వీడికి ఒక నిర్ణయం తీసుకునే పవర్ వీడికి ఉందా లేదో చూస్తారు. అంతేగాని బాగా చదివిన ఐఐటీని తీసుకొచ్చి ఐఏఎస్ ప్రిపరేషన్ చేస్తే వాడు ఏం చేయలేడు. వాడు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేయడు. నాలెడ్జ్ ఈజ్ నాట్ ఎసెన్షియల్ టు బికమ్ ఐఏఎస్. అందుకే ఎక్కడ నేను ఇంకొక ఎవిడెన్స్ చెప్తున్నా, ఎందుకు ఇంటర్ డిగ్రీలతో పాటు ఐఏఎస్ వద్దని నేను చెప్తున్నానంటే, ఇంతవరకు యూపీఎస్సీ వాళ్ళని సెలెక్ట్ చేయడంలే. యూపీఎస్సీ ఈజ్ ఆల్సో డిస్కరేజింగ్ సచ్ కాలేజెస్. ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్గా తయారై వస్తారు. ఆర్టిఫిషియల్గా తయారై వచ్చి కేవలం బట్టి పట్టుకు వచ్చేవాడు ఐఏఎస్గా పని చెయ్యడు. దీన్ని నేను చెప్తానండి. జేఈఈ నీట్లు ప్రిపేర్ అవుతారు చాలా బట్టి ఓకే, అక్కడ నాలెడ్జ్ నో ప్రాబ్లం, వాళ్ళు అలాగే బట్టి వెళ్ళొచ్చు. ఏదైనా నీటు జేఈ ర్యాంకులు కొట్టి ఐఐటీలకు వెళ్ళొచ్చు. బట్ ఇలా బట్టి పట్టేవాళ్ళు ఐఏఎస్లో కుదరదు. ఇప్పుడు మన కంట్రీ పరిస్థితి ఎలా ఉందంటే, యూపీఎస్సీ ద గ్రేట్ లెజెండ్స్ ఉంటారండి, యూపీఎస్సీ చైర్మన్ చేసిన హోతాలు వీళ్ళు అనమాట. వాళ్ళు కొన్ని సందర్భాల్లో దే ఎక్స్ప్రెస్డ్ దే రిగ్రెట్ అనమాట అబౌట్ ది ప్రజెంట్ దోజ్ ఆర్ రిక్రూటింగ్ టు దిస్ సెంట్రల్ సర్వీసెస్ అండ్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఏ విధంగా, ఒక ట్రాక్టర్ అని కొడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొబైల్లోకి వెళ్ళి గూగుల్లో ట్రాక్టర్ వెతుక్కుంటున్నారు. వాడు ఎప్పుడు ట్రాక్టర్ కూడా చూసి ఉండడు. కోడి పల్లెటూరు అంటే పల్లెటూరు వాతావరణాలు వాళ్ళు గూగుల్లో చూస్తున్నారు. పల్లెటూరు వాడు ఎప్పుడు విజిట్ చేసి ఉండడు. వాళ్ళు దేశ సేవ ఎలా చేయగలుగుతారు? ఇండియాలో అగ్రికల్చర్ మీద 50% ఆధారపడి ఉన్నారు. ఇండియా ఈజ్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఇండియా ఈజ్ అట్ ది క్రాస్ రోడ్స్. ఇలాంటి పరిస్థితుల్లో బట్టి పట్టిన వాళ్ళు, ఆర్టిఫిషియల్గా తయారైన వాళ్ళు వాళ్ళు పనిచేయరు కదండి. అందుకే యూపీఎస్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిస్కరేజింగ్ సచ్ కాలేజెస్. అందుకే ఎవ్వరూ కూడా ప్రిలిమినరీ దాటిన మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతున్నారు. ఎవ్వరు అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, నా ఇంటర్వ్యూ అనుభవంతో చెప్తున్నా, ఇంటర్వ్యూ వన్ ఆఫ్ ది బెస్ట్ జరుగుతుందండి యూపీఎస్సీ. వాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేయరా ఆ రూమ్లో.